రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక నేను గెలవలేను, నా పార్టీని ప్రజలు తిరస్కరించబోతా ఉన్నారు అని చెప్పి తెలుసుకొని ఎంత దారుణానికి ఒడిగట్టాడు ఈ రోజునంటే, మా మంగళగిరి నియోజకవర్గంలో 30 మంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వైరాగ్ పట్టణానికి సంబంధించినటువంటి కుర్రవాళ్ళని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ పట్టుకొని తీసుకువచ్చి మంగళగిరి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, మేము వాళ్ళని అడిగితే ఈ నెల 14వ తారీఖున మేము ఇక్కడికి వచ్చాము. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకు ఇచ్చినటువంటి డేటా ప్రకారం అన్ని గ్రామాలకి మేము వెళ్తున్నాము. మా దగ్గర మాకు వాటికి సంబంధించిన బూతు వివరాల దగ్గర నుంచి అన్ని వివరాలు మా దగ్గర ఉన్నాయి. మేము వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ కులం ఏంటి, వాళ్ళ మతం ఏంటి, వాళ్ళ పేరేంటి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి, వాళ్ళ ఆదాయం ఎంత, వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారని చెప్పి కూడా మేము తెలుసుకుంటా ఉన్నామన్నా. ట్యాబుల ద్వారా ఒక్కొక్క ఓటుకి 5,000 నుంచి 10,000 రూపాయలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మా వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలతో మేము పట్టుకున్నాం, ట్యాబుల్లో ఉన్నాయి. అంతేకాదు వాళ్ళు చెప్పింది విజయవాడలో 30 మంది ఉన్నాము, మంగళగిరిలో 30 మంది, చిలకలూరుపేటలో 30 మంది, అనంతపురంలో 30 మంది. మేము ఈ విధంగా మాకు తెలిసినంత వరకు ఇంతమంది వచ్చామన్నా అని చెప్పారు. అంటే 175 నియోజకవర్గాల్లో కూడా ఒక్కొక్క నియోజకవర్గాన్ని 30 మందిని పంపించి ఈ రోజున సర్వేలు చేపిస్తా చంద్రబాబు నాయుడు ఎవరైతే తెలియక పాపం ఓటర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానో జనసేనకు ఓటేస్తానని చెప్పి చెబుతా ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాడు డబ్బు. దానికి మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్ ద్వారా మేము ఆ సమాచారం కూడా తీసుకున్నాము. ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయినటువంటి స్లిప్పులు మాకు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ యొక్క కాన్వర్జేషన్స్ SMS రూపంలో మాకు దొరికింది. వాళ్ళు చెప్తా ఉన్నారు, ఏం చెబుతా ఉన్నారంటే, అన్న ఫలానా పోలీస్ స్టేషన్ దగ్గర ఈ రోజున మాకు డ్యూటీ పడింది, ఆ పోలీస్ స్టేషన్ దగ్గర మేము ఆ వార్డుకి వెళ్తే పోలీసులు ఉన్నారన్నా, ఈ రోజున మేము చేయలేమన్న డ్యూటీ అని చెప్పి ఒక SMS ఉంటే ఇంకొక SMSలో మేము CA గారితో మాట్లాడామన్నా, CA గారు మీ పని మీరు చేసుకోండి అని చెప్పారన్నా అని చెప్పేసి చెప్పినటువంటి SMS మెసేజ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడికి అసలు మడిసి జన్మ ఎత్తాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవయా నిన్ను 5 సంవత్సరాలకి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారు ప్రజలు. చెప్పినటువంటి వాగ్దానాన్ని చేసినటువంటి వాగ్దానాన్ని అమలు చేయడానికి పనిచేయాలి. నువ్వు అలా పనిచేయకుండా లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసి వాళ్ళ అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముతోటి ఈ రోజున నువ్వు ఈ విధంగా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తావని చెప్పి అడుగుతా ఉన్నా. మంగళగిరిలో మేము 30 మందిని మేము పట్టుకున్నామే, మా కార్యకర్తలు అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పచెప్పారు. ఇవాళ ఇక్కడే DGP ఆఫీస్ ఉంది, ఏం చేస్తున్నాడు ఆ DGP అని అడుగుతా ఉన్నా నేను. ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఏం పనిచేస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా సర్వేలు చేస్తూ ఉంటే? ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనల ప్రకారం కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ సర్వేలు చేయకూడదు. ఒకవేళ సర్వేలు చేయాలి అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క అనుమతి తీసుకోవాలని చెప్పి ఉంది. మేము ఆ 30 మంది కుర్రాళ్ళని అడిగినప్పుడు ఆ లాడ్జ్ అతను అడిగారు మా వాళ్ళు. ఆ లాడ్జ్ అతను చెప్పిన మాట ఏంటంటే, మేమందరం కూడా ఒక సబ్బుల కంపెనీకి సంబంధించి మేము సర్వే చేసుకోవడానికి ఇంట్లో ఏ సబ్బు వాడుతున్నారో కనుక్కోవడానికి వచ్చారంట. మరి చంద్రబాబు నాయుడు ఇంటికి పోయావా తమ్ముడు అని నేను అడిగా. నన్ను రానిలేదన్నా అని చెప్పి చెబుతున్నాడు వ్యంగ్యంగా ఆ తమ్ముడు. అంటే ఎంత దారుణంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటే ఇంటెలిజెన్సీ వ్యవస్థ పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు. DGP మీద నేను రెండు కేసులు వేసి సాక్ష్యాధారాలతో పట్టించాను, నువ్వు చంద్రబాబు నాయుడికి మడుగులు ఎత్తుతున్నావని. అంటే మంగళగిరిలో నన్ను ఓడించడానికి AB వెంకటేశ్వరరావు DGP కలిసి పనిచేస్తారా చంద్రబాబుతో అని అడుగుతా ఉన్నా. వాళ్ళు ముగ్గురు ఏకమై వచ్చినా కూడా మంగళగిరి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఆ అబ్బాయికి, నారా లోకేష్ అనే అబ్బాయికి వర్ధంతికి శుభాకాంక్షలు చెప్పడం తప్ప ఇంకేమీ తెలియదు. మంగళగిరిలో ఏ వార్డు ఎక్కడుందో తెలియదు, మంగళగిరి తాడేపల్లి సమస్యలు ఏంటో తెలియదు. ఈ రోజున నేను పోటీ చేస్తానంటూ వచ్చి ఈ విధంగా డబ్బుల మూటలతోటి ప్రజాస్వామ్యాన్ని వెనుపడు పడవడానికి వచ్చారని చెప్పి అడుగుతా ఉన్నా నేను. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ఇవాళ మంగళగిరే కాదండి, 175 నియోజకవర్గాల్లో కూడా వీళ్ళు ఈ విధంగా సర్వే చేపిస్తూ ఉన్నారు. అందుకే అంటున్నా నేను, AB వెంకటేశ్వరరావు ఏం చేస్తున్నాడు? ఎలక్షన్ కమిషన్ యొక్క కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్సీ వ్యవస్థ పనిచేయదా? అంటే AB వెంకటేశ్వరరావు తెలుగుదేశంకి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి మాత్రమే పనిచేస్తాడా? చెప్పమనండి. పోలీసు మాన్యువల్ చదువుకోమనండి. AB వెంకటేశ్వరరావుని DGPని ప్రజల కోసం పనిచేయాలి, చంద్రబాబు నాయుడు లాంటి దుర్మార్గుల కోసం పనిచేయకూడదు. నేను SP గారు వెంటనే
టౌన్ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పారు. మేము కంప్లైంట్ ఇచ్చాము. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉన్నారు మంగళగిరి పోలీసు వారు. ఇవన్నీ తీసుకొని ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని రేపొద్దున నేను ఎలక్షన్ కమిషను వెలగపూడికి పోయి నేను కంప్లైంట్ చేస్తా. చివరికి నేను ఒకటి చెబుతున్నా తండ్రి కొడుకులు ఇద్దరికి, మీరు రాజశేఖర రెడ్డి గారి తండ్రిని చంపించారు, మీరు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయించారు. నేను అంటున్నా ఇవాళ కాదంటే నిరూపించండి మీరు. ఇవాళ చివరికి రాజకీయ హత్యగా ఇవాళ చెప్పబడుతున్నటువంటి వివేకానంద రెడ్డి గారిని కూడా ఆ విధంగా హతమైపోయారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి సంబంధించి ఏ నాయకుడు ఉండకూడదా? ప్రజాస్వామ్యంలో సామాన్యులు ప్రజలు వాళ్ళ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి వాడుకోవటానికి అవకాశం నువ్వు ఇవ్వవా? కోట్లాది రూపాయలు ఇసుక తిని మట్టి తిని నువ్వు ఈ విధంగా సంపాదించినటువంటి ఆంధ్రప్రదేశ్ డబ్బుని ఈ ఎన్నికల రూపంలో వాడుతూ ఉన్నావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. రండి, మీ అబ్బాయి సత్తా ఏందో ఆర్కే సత్తా ఏందో ఈ మంగళగిరి ప్రజలు నిరూపిస్తారు. అప్రజాస్వామ్యంగా నువ్వు ఎన్నికలకి వెళ్ళటం మాత్రం కరెక్ట్ కాదని చెబుతూ ఇప్పటికైనా ఇలాంటి విధానాలు మానుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో ఈ విధంగా జరిగే అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియల్ని ఖచ్చితంగా ఎదుర్కొని తీరుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కంపెనీ స్వాట్ డిజిటల్ అని వచ్చింది. ఇది అనంతపురంలో రిజిస్టర్డ్ ఆఫీస్ ఉన్నట్టుగా వచ్చింది. ఈ అనంతపురంలో ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేస్తే అది స్విచ్ ఆఫ్ వచ్చింది ఒకటి. రెండవది, వాళ్ళు మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ బూత్కి వెళ్ళి చూడండి ఏజీ, పేరు, ఫోన్ నెంబరు, వాళ్ళ కులం, వాళ్ళ వయస్సు, వాళ్ళు ఏ పార్టీకి ఓటేస్తారని చెప్పి కూడా దీంట్లో రాశారు. పాపం తెలియక పేదవాళ్ళు చెప్పారు 13, ఒక పేజీలో 13 ఉంటే 2 తెలుగుదేశానికి వేస్తాం, మిగతాయి వైసీపీ జనసేన అని చెప్పారు ఈ పోలింగ్ బూత్లో వాళ్ళు. అంటే వైసీపీకి జనసేనకి ఓట్లు వేసే వాళ్ళకి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. అది స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఎన్ని ఓట్లు ఉన్నాయో చూసుకొని ఆ ఇంట్లో వాళ్ళకి చెప్తా ఉన్నారనమాట. మీకు ఓటుకి 5,000 10,000 మేము ట్రాన్స్ఫర్ చేశాము, మీరు నిశ్చింతగా తెలుగుదేశానికి ఓటేయండి అని చెప్పి చెబుతా ఉన్నారు. అంటే ఇంత అన్యాయానికి పాల్పడాలంటే చంద్రబాబు నాయుడు ఈ రోజున చేయాలని చూస్తూ ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు, ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా ఇటువంటి పనికిమాలిన పనులు మానుకోమని చెప్పి చెబుతా ఉన్నా. ట్యాబులు ఇక్కడే ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. ఆ ట్యాబులు చివరికి వాళ్ళ సెల్ ఫోన్ మెసేజ్లు కూడా మేము స్క్రీన్ షాట్లు తీసాం. ఇందాక పోలీసుల గురించి సంభాషణకి సంబంధించిన స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి.